ఈ సమస్యలను బట్టి నీవు కృంగిపోయావేమో, నీ పరిస్థితులను బట్టి నీవు దిగులు చెందుతున్నావేమో, నిరాశ నిస్పృహలు నీ జీవితంలో ఉన్నాయేమో, దిక్కుతోచని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, నన్ను ఎవరు ఆదరించేవారు ఎవరూ లేరు, నేను ఒంటరి అయిపోయాను, నా జీవితంలో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నీ హోప్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీ హోప్ దేవుడు. నువ్వు దేవునితో మాట్లాడు, నిరీక్షణ కలిగి ఉండు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అలయక సొమ్మసిల్లక పరుగెత్తుదురు. మహోన్నతుడా, ప్రభావం కలిగిన దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. దేవి సమయంలో ప్రభు నాయనా నీ పక్షంగా నేను నిలబడి ఉండగా నాయన మీ నామంలో కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సిలువ చాటున మరుగుపరచండి దేవా. సంఘానికి నాకు కావలసిన వర్తమానము ప్రభా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఆమేన్. రివైవల్ అంటే ఉజ్జీవము. ఉజ్జీవం అంటే ఏంటి? మరణములోనికి సమీపించిన వ్యక్తిని మరలా జీవంలోనికి నడిపించడం, అది ఉజ్జీవం. ఒక పేషెంట్ ఉన్నాడు, 3 రోజుల నుంచి వామిటింగ్స్, మోషన్స్ తోటి మరి బాధపడుతూ ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా నీరసించిపోయి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఆ పేషెంట్కి ఐవి ఫ్లూయిడ్ పెడితే ఎట్లా లేచి కూర్చుంటాడో ప్రాణం వచ్చి. అటువంటి పరిస్థితుల్లో ఉజ్జీవం అనేది ప్రతి మనిషికి స్పిరిచువల్ లైఫ్కి అవసరమై ఉన్నది. ఒక మొక్కను చూసినట్లయితే 3 రోజులు 4 రోజుల నుంచి వాటర్ వేయకపోతే ఆ మొక్క వాడిపోతుంది. సో ఎప్పుడైతే మనం వాటర్ వేస్తామో ఆ మొక్క మళ్ళా జీవిస్తూ ఉండదు, చిగురిస్తుంది. మళ్ళా వాడిపోయిన మొక్క మళ్ళా చిగురిస్తుంది. క్రిస్టియన్ లైఫ్ కూడా అట్లానే. ఐజయా 64 గ్రంథం 64వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుని ప్రజలు బంధకాల్లో ఉన్నారు. వారి జీవితాల్లో నిరుత్సాహం, వారి జీవితాల్లో డిప్రెషన్, డెస్పరేట్ కండిషన్లో వారు ఉన్నారు. ఈ కాలంలో విశ్వాసులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. సార్వత్రిక సంఘాలు చూసినట్లయితే ఎక్కడ చూసినా శాంతి సమాధానాలు లేకుండా ఉన్నాయి. సార్వత్రిక సంఘాల్లో దేవుని ప్రేమ కరువైపోయిన దినాల్లో ఉన్నాయి. అదే రీతిలో మరి డిస్పరేట్ కండిషన్లో సంఘాలు ఉన్నాయి. మరి యూనిటీ ఎక్కడ చూసినా ఆ యొక్క ఐక్యమత్యము, ప్రేమ అనేది లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, మరి సంఘాల్లో అల్లర్లు, గొడవలు, అవన్నీ ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రిస్టియన్ లైఫ్లో, స్పిరిచువల్గా, పర్సనల్ లైఫ్లో కూడా ఉజ్జీవం లేని పరిస్థితిని మరి చూస్తూ ఉన్నాము. ఈ కాలంలో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మరి సరిచేయబడితేనే ఉజ్జీవించబడతాం. మనం పశ్చాత్తాపం లేకుండా మనం ఉజ్జీవింపబడలేము. ప్రకటన గ్రంథంలో ఇలాగూ తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే మరి దేవుడు లవోదికీయ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. లవోదికీయ సంఘము అంత్య దినాల్లో ఉన్న సంఘము. ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్న సంఘాలు ఏంటంటే మన సార్వత్రిక సంఘాలు. ఈ లవోదికీయ సంఘంలో మరి ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే చల్లగానైనను వెచ్చగానైనా లేరు, నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈనాటి క్రైస్తవ సంఘంలో కూడా మరి నులివెచ్చని పరిస్థితుల్లో సాతాను సంబంధి కాదు, అటు దేవుని సంబంధి కాదు, మధ్య రకంగా ఉన్నారు. సో దేవుడు ఏం చెప్తా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు అయితే సాతాను సంబంధిగా ఉండు, లేకపోతే దేవుని సంబంధిగా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండవద్దనని చెప్పి మరి లవోదికీయ సంఘానికి చెప్తున్నట్లు మన సంఘాలకు కూడా మరి చెప్తా ఉన్నారు. ఎందుకు మనకి రివైవల్ కావాలి, ఉజ్జీవం ఎందుకు కావాలి మన జీవితాల్లో అంటే 3 అంశాలు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మన చూపుల్లో మనం తప్పిపోయిన వారంగా ఉన్నాము కనుక మనకి రివైవల్, ఉజ్జీవం అనేది కావాలి. మన తర్వాత మన హృదయాలు నిరాశతో నిండి
నిండి ఉన్నాయి కనుక మన జీవితాల్లో ఉజ్జీవం అనేది కావాలి. మన సంతోషము, రక్షణానందము మరి తగ్గిపోయి ఉన్నది కనుక మన జీవితాల్లో మరి ఉజ్జీవం కావాలి. మొట్టమొదటిగా మన చూపులో తప్పిపోయిన వారంగా ఉన్నాము. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఆదాము హవ్వలు, దేవుడు సృష్టిని చేసి ఆదాము హవ్వలను సృష్టించి మరలా ఆ సృష్టిలో మరి మంచి చెడుల తెలివినిచ్చు ఫలాలతో పాటు మిగతా చెట్లన్నీ సృష్టించారు. వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు, మంచి చెడల తెలివినిచ్చు ఫలవృక్షాన్ని తినకూడదనని చెప్పి. మరి వాళ్ళకు తెలుసు ఆజ్ఞను మీరితే పాపమని చెప్పి. అయితే దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ప్రతి దినము దేవుని సన్నిధిలో వాళ్ళు గడుపుతూ ఉన్నారు. ప్రతిదినం దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఏమైందంటే రోజు చూస్తూనే ఉన్నారు ఆ యొక్క ఫలవృక్షాలని, కానీ దేవుడి ఆజ్ఞ గుర్తు వచ్చి మరి ఫలవృక్షాలను తినలేదు. అయితే దుష్టైన అపవాది ఫలవృక్షాలు తింటే మీరు దేవుడు అయిపోతారని చెప్పినప్పుడు మరి దుష్టైన అపవాది మాటలు మరి అవ్వ విని ఆ యొక్క పండుని తినడం జరిగింది. ఆ పండు ఎట్లా ఉందంటే చూడ్డానికి చాలా రమ్యంగా ఉంది. కళ్ళతో చూసింది. కళ్ళతో చూసినమ్మటే బ్రెయిన్లో యాక్షన్ స్టార్ట్ అయింది. బ్రెయిన్లో యాక్షన్ స్టార్ట్ అయినమ్మటే నోట్లో లాలాజలం బురడం జరిగింది. దాన్ని తినాలని ఆశ పుట్టి మరి తను సగం తిని మన భర్తకు కూడా సగం ఇచ్చి ఇద్దరు పాపంలో పడ్డారు. అప్పటి నుంచి పాపము మరి లోకంలోనికి సంక్రమించింది. నేత్రాశ లోకంలో ఏంటంటే, లోకంలో మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ మూడు ఉన్నాయి. మరి నేత్రాశ అంటే ఏంటంటే మన చూచిన ప్రతిదీ కావాలనుకోవడం అనేదే నేత్రాశ. నీవు చూచిన ప్రతిదీ కావాలనుకోవడం నేత్రాశ. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి ఫిలిష్తీల కుమార్తెను చూచెను. అతను తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీల కుమార్తెను ఒకతను చూచిదిని, మీరు నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారి నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనులో కానీ లేరనుకుని, అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఇక్కడ సంసోను ఏం చేశాడు? చూడకూడనిది చూశాడు. సంసోను చూసి ఏం చేశాడు? నేత్రాశలో పడిపోయాడు. అతడు చూడవలసింది చూడలేదు, కానీ చూడకూడనిది చూశాడు. చూడవలసింది ఏంటి అంటే, చూడవలసింది అతని దర్శనాన్ని, సంసోను యొక్క దర్శనాన్ని, సంసోను యొక్క గురిని. ఆ గురిని, ఆ దర్శనాన్ని మర్చిపోయి ఈ సంసోను ఏం చేశాడంటే ఆ ఫిలిష్తీన్ల కుమార్తెలో ఒక కుమార్తెను పెండ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాడు. నేత్రాశ చాలా భయంకరమైనది. నేత్రాశ అసలు ఎవరు ఈ సంసోను? ఈ సంసోను ఎవరంటే దేవుని చేత నాజీరు చేయబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన ఈ సంసోను మరి ఫిలిష్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించడానికి మరి పంపబడ్డాడు. ఎంత బలవంతుడు! దేవుని చేత అభిషేకించబడిన సంసోను జీవితంలో మరి నేత్రాశ వల్ల పడిపోవడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఆ దర్శనాన్ని, ఆ గురి నుంచి డీవియేట్ అయిపోయాడు సంసోను. ఆ గురి నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయాడు. స్త్రీ కావాలని చెప్పి ఇష్టపడి ఆ గురిని మాని మరి పక్కకు దోవ తిరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ నీ దర్శనం ఏంటి? సంఘంలో రక్షించబడిన నీవు, సంఘంలో చేర్చబడిన నీ జీవితంలో నీ యొక్క దర్శనం ఏంటి? నీ గురినేంటి? మన ప్రతి ఒక్కరం కూడా మన దర్శనాన్ని, మన గురిని గుర్తెరిగిన వారమై ఉండాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇదో లవదీకే సంఘానికి చెప్తున్నారు, నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులువెచ్చని స్థితిలో ఉండొద్దు. నులువెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. ఈ సంసోను ఏం చేశాడు? తన గురిని, దశను మార్చుకున్నాడు. ఇదిగో ఈ సంఘంలో ఉన్న నీ జీవితంలో నీ పాత్ర ఏంటి? దేవుడు ఒక ప్రణాళిక చొప్పున రక్షించుకొని, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకొని, ఆయన సొత్తైన ప్రజగా నిన్ను చేసుకొని, అభిషేకించుకొని, ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబెట్టి, ఒక గొప్ప ప్రణాళిక చొప్పున ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. నేను హెచ్చించి నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ దర్శనం ఏమైనది? అనేక మంది దర్శనాన్ని తప్పిన వారుగా ఉంటా ఉన్నారు. సంఘంలో నీ పాత్ర ఏంటి?
నీ బాధ్యత ఏంటి? ఒక్కసారి మనం గుర్తెరిగిన వారు చూసుకోవాలి. మనం ఆయన సొత్తు గనక ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధతలో మనం జీవించాలి. మరి వాక్యం చదవాలనే ఆశ, తృష్ణ, ప్రార్థించాలనే తపన, రక్షించబడిన తొలిటి దినాల్లో ప్రార్థన చేయాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవా, నీ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యాన్ని నేను చదువుతుంటే కృప మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది. మరి కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే దేవా, నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నదని ప్రతి నిమిషము, రక్షించబడిన తొలిటి దినాల్లో ప్రతి నిమిషము దేవునితో అనుబంధం, దేవునిలో సంతోషము, దేవునిలో ఆనందము, సేవకులకు లోబడి ఉండటం, మరి సేవకులు చెప్పింది చేయటం, సంఘంలో ఆసక్తి కలిగి పని చేయటం. ఇప్పుడు నీ దర్శనం ఏంటి? నువ్వు సంఘంలో ఆసక్తితో పని చేస్తున్నావా? నీవు సంఘంలో ఇంకెవరినైనా దేవుని కొరకు నువ్వు తీసుకుని రాగలుగుతున్నావా సంఘానికి? నీ దర్శనం ఏమైనది? చల్లారిపోయిన స్థితిలో ఉండడానికి వీలు లేదు. రక్షించబడిన తొలిటి దినముల్లో ఉత్సాహంగా దేవుని సన్నిధిలో నీవు కనబడటం జరుగుతూ ఉంది. ఈ దినం, ఈ సమయంలో నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. నేత్రాశ చాలా భయంకరమైనది కనుక లోకం రంగుల వలయం, లోకంలో దుష్టుడి సంబంధి దురాత్మ సమూహాలు శ్వాసని పడగొట్టాలని చూస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో వెనక్కి లాగాలని చూస్తాయి. మనం తెలుసుకునే లోపలే దిగజారిపోయిన స్థితిలో వెళ్తాం. మన మాటలో తేడా ఉంటుంది, మన చూపులో తేడా ఉంటుంది, మన ప్రవర్తనలో తేడా ఉంటుంది. మరి ప్రభువు చెప్తా ఉన్నాడు, అట్లా ఉండడానికి వీలు లేదు. ఆ శక్తి తగ్గిపోవడానికి వీలు లేదు. నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు రివైవ్. ఉజ్జీవించబడడానికి ఇది సమయము. నువ్వు దేంట్లో తప్పిపోయావో, నీ గురిలో తప్పిపోయావేమో, నీ దర్శనంలో తప్పిపోయావేమో, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకుందాం. మనం రివైవ్. ప్రభువా, నన్ను రివైవ్ చేయండి, నన్ను ఉజ్జీవింప చేయండి. తొలిటి దినంలో ఆసక్తి నాకు దయచేయండి, తొలిటి దినంలో ప్రార్థనా జీవితం నాకు దయచేయండి అని మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నిశ్చయంగా మనల్ని కరుణించి, ఆయన కృప కలిగిన దేవుడు కనుక నిశ్చయంగా మనకి కృప దయచేసి మన రివైవ్ చేస్తారు. రెండవదిగా చూసినట్లయితే అవర్ హార్ట్స్ బికేమ్ డిస్కరేజ్డ్. చాలాసార్లు మన జీవితాల్లో డిస్కరేజ్మెంట్, డిప్రెషన్. ఈ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే 24 hours ఎవరు చూసినా బిజీ లైఫే. వర్క్ చేసుకుంటా ఉన్నారు, సంఘానికి రావడం మానేస్తూ ఉన్నారు. ప్రార్థన అంటే ఆసక్తి లేని పరిస్థితుల్లో విశ్వాసులు ఉంటా ఉన్నారు. అవడానికి విశ్వాసులే, కానీ సంఘానికి రాలేకపోతూ ఉన్నారు. నా ప్రియమైన జనాంగమా, ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని ఆశీర్వదించిన తరువాత మీరు దేవుని సన్నిధికి రావాలి అని ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవర్ హార్ట్స్ బికేమ్ డిస్కరేజ్డ్. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. కీర్తనలు 119. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము, నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుము. నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. అనేక సార్లు మన జీవితాల్లో నిరాశ నిస్పృహలు. ఎందుకు ఈ నిరాశ నిస్పృహలు? ఎందుకు ఇక నిరుత్సాహం అంటే, నిరుత్సాహం అనేది సాతాను కార్యం. అది సాతాను నుంచి వచ్చేది నిరుత్సాహం. కొంతమంది ప్రార్థనకు జవాబు రాలేదని నిరుత్సాహపడతా ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అబ్రహాము జీవితంలో చూసినట్లయితే, అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు. నీకు ఒక కుమారుని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళ శరీరము మృతతుల్యమైపోయినప్పుడు దేవుడు వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడని అబ్రహాము వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానం కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు. దేవుడు అద్భుత రీతిలో మరి 100 years అప్పుడు దేవుని వాగ్దానం నెరవేర్చాడు. నా ప్రియమైన జనాంగమా, మన జీవితంలో ప్రార్థనకు జవాబు రాలేదని అనేక మంది ఏం చేస్తారంటే, విశ్వాసులు సహితము ఏం చేస్తారంటే, ప్రార్థనకు జవాబు రాలేదని దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. దేవుని కార్యాలంటే ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధికి రావాలని ఆసక్తి ఉండదు, మరి దేవుని వాక్యం చదవాలని ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధిలో మరి క్వైటం చేసుకోవాలని ఆసక్తి
ఆసక్తి ఉండదు. మరి ప్రార్థనకు జవాబు రాకపోతే విసిగిపోతూ ఉంటారు. అబ్రహాము అలా చేయలేదు. అబ్రహాము వెయిట్ చేశాడు, పేషెన్స్ తోటి వెయిట్ చేశాడు, సహనంతో వెయిట్ చేశాడు. ఎందుకంటే సర్వ సృష్టికర్త, ఆయనకు అధికారం ఉంది, అధికారం ఆయన చేతిలో ఉన్నది, ఆయన పిల్లల్ని పుట్టించగల సమర్థుడని అబ్రహాము స్థిరమైన విశ్వాసంతో నమ్మాడు. అబ్రహాము ప్రతికూల పరిస్థితుల్లో సహితము దేవుడు కార్యము చేయగల సమర్థుడని ఆ యొక్క స్థిరమైన విశ్వాసముతో నమ్మి మరి ఆ దేవుని కార్యము కొరకు వెయిట్ చేశాడు. దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప మేలును గ్రహించాడు. అబ్రహాము సంతానమును ఆశీర్వదించి ప్రభువారు పుట్టడానికి కారణమయ్యాడు. మరి ఎంత ఫెయిత్, ఎంత విశ్వాసం నా జీవితాల్లో దేవుని కార్యాలు జరగటలేదని అవిశ్వాసపడుచున్నావా? ఈ దినం నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని కార్యాలు జరగటలేదని నిరుత్సాహపడుతున్నావా? ఇంకా నువ్వు ప్రార్థిస్తున్నాను, కార్యము జరగటలేదని. దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన జనాంగమా, మీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పిల్లలు లేని వారి విషయంలో, వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాన్ని జరిగించబోతున్నారు. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన. అబ్రహాం విశ్వాసంతో నమ్మాడు. అటు రీతిలో మీ జీవితంలో కూడా కార్యము చేయగల సమర్థుడు. 1వ రాజుల గ్రంథం 16, 29, 23, 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూసినట్లయితే ఏలియా ఏం చేశాడు? 7 మార్లు వర్షం కోసం ప్రార్థించాడు. ఆ దేశంలో 3 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆ ప్రాంతం అంతా బీడు భూముల్లాగా అయిపోయింది, కరువుతో నిండి ఉన్నది. మరి ఆ ప్రాంతంలో మనుషులు చంపుకొని తింటా ఉన్నారు. మరి ఎటు చూచినా నిరాశ, నిస్పృహలే, శ్రమలే వారి జీవితాల్లో కష్టాలే. అయితే ఏలియా ప్రార్థిస్తా ఉన్నాడు వారి పక్షంగా, ప్రభువా వర్షాన్ని కురిపించు, 3 సంవత్సరాల నుంచి వర్షం లేదు, వర్షాన్ని కురిపించు అని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్లిష్ట పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, నిరుత్సాహమైన పరిస్థితులు వారి జీవితాల్లో, విశ్వాస జీవితంలో ఉన్నాయి. దేవుడు సర్వ సృష్టికర్త, ప్రార్థనను ఆలకించుటకు సమర్థుడని ఈ యొక్క ఏలియా నమ్మాడు కనుక కార్యం చేస్తాడని స్థిరమైన విశ్వాసంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు, రెండవసారి ప్రార్థన చేశాడు. ఏలియా సేవకుడిని పంపించాడు కొండ మీదకి, మేఘం వచ్చిందో లేదో చూడు అని చెప్పి, వర్షం కురుస్తుంది అని చెప్పాడు. రెండోసారి చూశాడు, రెండోసారి కూడా వర్షం కురవలేదు. మూడవసారి చూశాడు, మూడవసారి కూడా వర్షం కురవలేదు. 4వసారి ప్రార్థన చేశాడు, వర్షం రాలేదు. 5వసారి ప్రార్థన చేశాడు, ఇంకా వర్షం రావట్లేదు. ఈ 6వసారి కూడా ఏలియా ప్రార్థన చేశాడు, సేవకుడిని పంపించాడు. నా సేవకుడు ఒక్కసారి నువ్వు కొండ మీదకి వెళ్ళి ఆ మేఘం వచ్చిందో, వర్షం పడుతుందో, సూచనలు ఉన్నాయేమో చూడని చెప్పి మరి ఏలియా సేవకుడిని పంపించినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కొండ మీదకి వెళ్ళి చూడమంటున్నాడు వర్షం వస్తుందని. 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, 3 సంవత్సరాల నుంచి ఎండలు, ఎట్లా కురుస్తుంది వర్షం అని మనసులో అనుకుంటా ఉన్నాడు. అతను ఉండడం గొప్ప ప్రవక్తతోనే, ఏలియా ప్రవక్తతోనే ఉన్నాడు ఆ సేవకుడు, కానీ ఆయనతో సహకరించట్లేదు. ఏలియా ప్రవక్త అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, ఈ సేవకుడు అయితే ఇంకెందుకు జరుగుతుందిలే అని చెప్పి ఈ సేవకుడు అనుకుంటా ఉన్నాడు. ఈ కాలంలో కూడా సేవకుని దర్శనంలో పాలు పంపులు పొందుకోవాలి. విశ్వాసులైన వారు సేవకుల దర్శనంలో పాలు పంపులు పొందుకోవాలి. సేవకుల యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఎరిగి నడుచుకోవాలి. మరి అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సంఘంలో, మరి సేవకులకు తోడ్పాటు ఇవ్వాలి. సేవకులు అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయడానికి సంఘము, విశ్వాసులు పంపించేవారుగా ఉండాలి. అటువంటి సేవకుల గురించి ప్రార్థించేవారుగా సంఘ విశ్వాసులు ఉండాలి. 7వసారి ప్రార్థించాడు ఏలియా విశ్వాసముతో. ఆయన విశ్వాసం వదలలేదు, ఆయన పట్టుదల వదలలేదు. మనమైతే ఏం చేస్తామంటే, ఒకసారి ప్రార్థనకు జవాబు రాలేదు, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడే, కానీ వాగ్దానం చేస్తున్న దేవుడు ఇంకా నెరవేర్చటలేదు. ఒకసారి ప్రార్థన చేశాం, రెండోసారి ప్రార్థన చేశాం, ప్రార్థనకు జవాబు రాలేదు, ఇంకా నేను చర్చికి రాను, ఇంకా నేను దేవుని సన్నిధిలో కనబడను, దేవుని వాక్యం నాకు వద్దు, ఇంకా నేను ప్రార్థన చేయను. నీరసించిపోతారు. వస్తారు సేవకుల దగ్గరికి, అమ్మా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని చదువుకోలేకపోతాను. ఎందుకు ఈ అనాసక్తి?
ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితి అంటే, అపవాది ఏం చేస్తుందంటే, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేకపోతా ఉన్నాడు, చేయట్లేదు కనుక ఇంకెందుకు ప్రార్థన చేయడం అని దృష్టిని ప్రేరేపిస్తూ ఉంటాడు. నా ప్రియమైన జనాంగమా, దేవుడు చివరి నిమిషంలో కూడా కార్యము చేయగల సమర్థులని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. 7వసారి ప్రార్థన చేశాడు ఏలియా. 1వసారి ప్రార్థన చేశాడు. ఈ 6 లెవెల్స్ ప్రార్థన, ఒకసారి పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వసారి ప్రార్థన చేసినప్పుడు ఇంకెక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా కనికరించానని చెప్పి. 7వసారి ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరి సేవకుడిని పంపించాడు కొండ మీదకి. ఆ కొండ ఎక్కి ఆకాశం వైపు చూసినప్పుడు అరచేయంత చిన్న మేఘం కనబడింది. కనబడినప్పుడు వెంటనే ఆ సేవకుడు వచ్చి ఏలియా ప్రవక్తకి చెప్తా ఉన్నాడు, ఈ మేఘం కనబడింది చాలు, ఆ మేఘం కనబడిందంటే చాలు, ఇంకను దేవుడు కార్యం చేయ మొదలుపెట్టి ఉన్నారని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో కూడా కార్యాలు జరగడం లేదని, మీ జీవితాల్లో కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యం జరగట్లేదని, నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్, మరి డెస్పరేట్ సిట్యుయేషన్, డెస్పరేట్ కండిషన్లో మీరుతున్నారేమో. నా ప్రియ జనాంగం, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు వర్షాన్ని కురిపించిన దేవుడు ఈ దినం కూడా మీ జీవితంలో కార్యం చేయగల సమర్థుడు. మీకు ఉద్యోగం లేదా? ఉద్యోగం విషయంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? పిల్లలు లేని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారా? నా ప్రియమైన జనాంగమా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పోతున్నారు. నిశ్చయముగా దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారని విశ్వాసంతో నమ్మండి. ఏలియా గొప్ప ప్రవక్తే, ధైర్యం కలిగిన ప్రవక్తే, దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త జీవితంలో కూడా కష్టాలు వచ్చినాయని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంది. కష్టాలు కొన్నిసార్లు కష్టాల్లో చేసిన ప్రార్థన నిశ్చయంగా దేవుడు అనుగ్రహించి, దేవుడు కరుణించి, కృప చూపించి గొప్ప జవాబును దేవుడు అనుగ్రహిస్తారు. ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కీర్తనలు 138:7 నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. మన కష్టాలు ఏమైనా, మన శ్రమలు ఏమైనా, మన పరిస్థితులు ఏమైనా, మీరు పరిస్థితుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. సమస్తము చేయగల సమర్థుడైన దేవుని వైపు మాత్రమే చూడండి. దేవుడు సహాయం చేయగలడు. కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఆకాశము భూమి సమస్తమును సృష్టించిన నీ దగ్గర నుంచే కదా ప్రభు అని దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు. నా ప్రియమైన జనాంగమ, పరిస్థితుల వైపు చూడవద్దు, మనుష్యుల వైపు చూడవద్దు. నీవు దేవుని వైపు నీ మనస్సు కేంద్రీకరించు. ఎప్పుడైతే నీవు దేవుని మీద దృష్టి పెడతావో, ఎప్పుడైతే నీవు దేవుని వేడుకుంటావో, నిశ్చయంగా ఆయన కరుణించి మనల్ని హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. తప్పిపోయిన వారుగా ఉన్నావేమో, మన దేవుని యొక్క వాగ్దాన్ని డౌట్ చేస్తున్నావేమో, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరట్లేదని మరి ఇంకను కృంగిపోతున్నావేమో మన జీవితంలో. మరి ఆ విషయంలో వీ నీడ్ రివైవల్. అండ్ థర్డ్ పాయింట్, అవర్ జాయ్ హ్యాస్ బీన్ డిమినిష్. మరలా మమ్మను బ్రతికింపవా. వారి జీవితాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకు అంటే దేవుని నుంచి దూరం అయిపోయిన పరిస్థితి. కీర్తనల గ్రంథం 85:6 చూసినట్లయితే, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్టు నీవు మరలా మమ్మను బ్రతికింపవా, మరలా మమ్మల్ని బ్రతికింపవా అని కోరహ కుమారులు దే ఆర్ ప్లీడింగ్ టు గాడ్. కోరహ కుమారులు ప్లీజ్ చేస్తూ దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. కీర్తనల గ్రంథం 51:12 చూసినట్లయితే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అవర్ జాయ్ హ్యాస్ బీన్ డిమినిష్డ్. మన ఆత్మీయ జీవితంలో మన రక్షణానందమును మనం కోల్పోయామేమో. ఆత్మీయ జీవితం మనం పరిశీలించుకుందాం. దావీదు మహాభక్తుడు, యుద్ధశూరుడు, యుద్ధవీరుడు, రాజు అయినప్పటికీ తన జీవితంలో పాపం చేసి ఉన్నాడు. దావీదు మహాభక్తుడు యొక్క హృదయానుసారుడు, దేవుని సన్నిధిలో దేవుని మహిమపరుస్తూ దినమునికి 7 మార్లు దేవుని సన్నిధిలో కనబడుతూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదు సహితము పాపములో పడిపోవడం జరిగింది. ఆయన బాధ్యతను మరచిపోయాడు, బాధ్యతను విస్మరించాడు. దావీదు చూస్తే యుద్ధంలో ఉండవలసిన వ్యక్తి ఆయన. యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతుంటే మిద్దె మీద ఉన్నాడు. హీస్ టేకింగ్ రెస్ట్ అన్నమాట. మరి బత్షెబాతో దావీదు పాపం చేయడం జరుగుతూ ఉంది. తన పాపం చేసినప్పుడు ఆ రక్షణానందాన్ని దావీదు కోల్పోవడం జరిగింది.
తొలిటి దినముల్లో ఉన్న ఆ యొక్క ఆసక్తి లేదు. దేవా, నీ వాక్యం చదువుతుంటే కృప మెదడు నాకు దొరికినట్లుగా ఉంది. నీ వాక్యమే నా పాదాలకి దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని మరి దావీదు మహాభక్తుడు చెప్పాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే కంటే ప్రభువా, నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుకొనుచున్నది. అంత ఆసక్తి, అంత తృష్ణ మరి ఏమైపోయినది దావీదు జీవితంలో? ఎందుకు పడిపోవడం జరిగింది? ఎందుకంటే దుష్టున అపవాది లోకంలో తిరుగుతూ ఉన్నాడు, విశ్వాసులను సైతం పడగొట్టాలని చెప్పి. బలమైన విశ్వాసే దావీదు, దేవుని హృదయానుసారుడే. కానీ దావీదు పాపంలో పడిపోవడం జరిగింది. తన పాపాన్ని నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పినప్పుడు తన పాపాన్ని తను గుర్తెరిగి ఉన్నాడు. పాపం చేసినప్పుడు తను సెన్స్ లేని విధంగా దుష్టునాపవాది పడేసింది. తను కోలుకోలేని పరిస్థితుల్లో దావీదు వెళ్ళిపోయాడు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నీవు పాపం చేశావని దావీదుతో చెప్పినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తిరిగి దేవుని కృపను పొందుకున్నాడు. రక్షించబడిన దినాల్లో మరి దేవునితో సహవాసం మనం చేస్తూ ఉన్నాము. దేవునితో సంబంధం ప్రతిదినం. దేవునితో మాట్లాడకపోతే మనం ఉండలేము. దేవుని వాక్యం చదవకపోతే ఉండలేని పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితుల నుంచి మరి రాను రాను భక్తిలో పదును తగ్గిపోయింది. రాను రాను ఐహిక విచారాలు, రాను రాను కృంగిన స్థితి. మన జీవితంలో ఆనందం లేదు. ఏం చేసినా ఆనందం లేదు. మనం సంపాదిస్తూ ఉన్నాం కానీ ఆనందం లేదు. మనం జీవిస్తున్నాం బాగానే కానీ ఆనందం లేదు. ఎప్పుడైతే మనం పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా, నేను పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థిస్తామో మరి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప కలిగిన దేవుడు కనుక ఆయన కనుకరించి మనల్ని మరలా నూతన పరుస్తాడు. నీ ప్రార్థన మరి దేవుడు ఆలకిస్తాడు. బాధ్యత కలిగి, భయభక్తులు కలిగి, భక్తి విశ్వాసాలని మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం ఈ లోకంలో. హౌ టు గెట్ రివైవల్. ఇప్పటి వరకు ఎందుకు మనం రివైవల్ కావాలి అనేది చెప్పుకున్నాం. ఎట్లా మనకి రివైవల్ వస్తుంది అంటే 5 key points I would like to tell you. 5 key points ఏంటంటే గాడ్స్ వర్డ్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూసినట్లయితే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని మాటలు ఏంటి? ఆత్మ జీవమునై ఉన్నవి. నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే నువ్వు జీవించబడతావు. దేవుని వాక్యం చదివితే నీ త్రోవకు దేవుని వాక్యం వెలుగుగా ఉండి నిన్ను గైడ్ చేస్తుంది, అయిన మార్గం నడిపిస్తుంది, నిన్ను లోతైన ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది, దేవుని వాక్యం నిన్ను జీవింప చేస్తుంది. ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం చదివేవారుగా ఉందాం. మనం ఆయన వెలుగులో నడిచే వాళ్ళంగా ఉందాము. మన లోతైన ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళి ఆత్మ ఫలాలు ఫలించేవారుగా ఉందాం. సంఘానికి, సేవకులకు ఉపయోగకరంగా జీవితాలు ఉండాలని నేను ఇష్టపడతా ఉన్నాను. రెండవదిగా చూసినట్లయితే వర్షిప్. మనం ఎట్లా ఉజ్జీవాన్ని పొందుదామంటే వర్షిప్. సామ్స్ కీర్తనల గ్రంథం 100 chapter 2nd verse. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఇఫ్ యు వర్షిప్ చేస్తే, దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే ప్రతి శ్రమ తొలగిపోవాల్సిందే. స్తుతిలో శక్తి ఉన్నది. స్తుతి చెల్లించినమ్మటే ఎరుకో గొడవలు కూడిపోయినాయి. మరి ఎంత గొప్ప అద్భుతం జరిగింది నీ జీవితంలో. ప్రతి విషయంలో నువ్వు స్తుతి చెల్లించు దేవుని. తెల్లవారుజామునే లేచి మరి దేవుని సన్నిధిలో చేతులెత్తి నువ్వు స్తుతించు. ఆదిమ అపోస్తులు పూర్వకాలంలో సేవకులు అనబడేవారు, మరి విశ్వాసులు అనబడేవారు. ఉదయాన్నే లేచి మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు, దేవుని సన్నిధిలో వారు స్తుతించడం, దేవుని మహిమపరచడం. మీరు స్తుతిస్తే దేవుడు ఆకాశమందు మరి సింహాసనాసీనుడిగా ఉన్న దేవుడు దిగి వచ్చి మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో దేవుడు నిశ్చయంగా అంగీకరించి జవాబులు మీకు దయచేస్తారు. మీరు స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు గొప్ప ఉజ్జీవం మీలో ఉంటుందన్నమాట. ప్రార్థనా జీవితం నువ్వు ప్రార్థిస్తే నీ
జీవితంలో గొప్ప ఉద్యమం ఉంటుంది. ఫస్ట్ తెస్సలోనికులు రాసిన పత్రిక 5th chapter 17th verse, ఎడతెగక ప్రార్థన చేయడి. సో ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల ఉజ్జీవాన్ని పొందుతావు అన్నమాట. నీవు పనిచేస్తున్న స్థలంలోనైనా కానీ మరి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నేను నిలబడి ఎక్కడ ప్లేస్ అంటూ ఉండక్కర్లేదు ప్రార్థన చేయడానికి. పనిచేస్తున్న స్థలంలో నువ్వు కళ్ళు తెరిచి కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నావు అంటే దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు. దేవునికి సమస్తము ఎరుగును కనుక ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి వెన్నెముక లాంటిది. ఒక వెన్నెముక ఎట్లా అయితే ఒక మనిషిని నిలబెడుతుందో, వెన్నెముక వంగిపోతే మనుషుడు వంగిపోతాడు. నడక రాదు అటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఉంటాడు. ఎప్పుడైతే డిస్క్ ప్రొలాప్స్ అయిందో అనుకో, ఈ స్పైనల్ కార్డ్ వెన్నెముకలో ఆ డిస్క్ పక్కకు తలిగిందనుకో, తలిగితే ఏమవుతుంది, ఆ నర్వ్స్ మీద ప్రెషర్ ఏర్పడి ఇక బెడ్ రిడెన్ అయిపోతాడు పేషెంట్. బెడ్ రిడెన్ అంటే పెరాలసిస్ అయిపోయి కాళ్ళు చేతులు పడిపోయి నడవలేనటువంటి పరిస్థితి అయిపోతుంది. ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనా జీవితంలో లేకపోతే అటువంటి పరిస్థితులకు వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రార్థన లేకపోతే పెరాలసిస్ వచ్చినట్టే విశ్వాసికి. ఏంటంటే ఇంకా ఒక స్పిరిచువల్ లైఫ్ ఉండదు. విశ్వాసి అనేవాడు విశ్వాసిలాగా ఉండడు, విశ్వాసిలా కనబడతాడు కానీ మరి ఆత్మ ఫలాలు ఉండవు ఆ జీవితంలో. సో దేవునితో సంబంధం ఉన్నట్టుగానే కనిపిస్తాడు కానీ ఆ కార్యాలు అలాగ ఉండవు, ప్రవర్తన అలాగ ఉండదు, నడవడిక అలాగ ఉండదు, మాట తీరు అలా ఉండదు. ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితం చాలా అవసరం. నీ సమస్యలు ఉన్నట్లయితే, నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతే నువ్వు ప్రార్థించు, నువ్వు మొరపెట్టు దేవుని సన్నిధిలో. నువ్వు ప్రార్థించి మొరపెట్టినట్లయితే నిశ్చయంగా గొప్ప జవాబు అనుగ్రహించగలిగిన దేవుడు. చాప్టర్ 40వ అధ్యాయం 30-31 చూసినట్లయితే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇది నిరీక్షణ. 4వ పాయింట్ ఏంటంటే నిరీక్షణ. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుము. నీ సమస్యలను బట్టి నీవు కృంగిపోయావేమో, నీ పరిస్థితులను బట్టి నీవు దిగులు చెందుచున్నావేమో, నిరాశ నిస్పృహలు నీ జీవితంలో ఉన్నాయేమో, దిక్కుతోచని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. మరి ప్రజలు నన్ను ఆదరించట్లేదు, నన్ను ఎవరు ఆదరించేవారు ఎవరూ లేరు, మరి నేను ఒంటరిని అయిపోయాను, నా జీవితంలో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నీ హోప్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీ హోప్ దేవుడు. నువ్వు దేవునితో మాట్లాడు, నిరీక్షణ కలిగి ఉండు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అలయక సొమ్మసిల్లక పరుగెత్తుదురు. మనం దేవుని వైపు చూసినట్లయితే మనకి శక్తినిచ్చు దేవుడు, మనకి బలాన్ని ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు, మరి అంతం వరకు మనల్ని కాపాడే దేవుడు అని తెలియజేస్తా ఉన్నాడు. రిపెంట్ ఆఫ్ ఆల్ నోన్ సిన్. యెషయా గ్రంథం 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, ఆయన ఆలకింపకున్నాడు, మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డుగా ఉన్నవి. రిపెంట్ ఆఫ్ ఆల్ నోన్ సిన్. సిన్ సెపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. సిన్ ఏం చేస్తుంది? మనిషిని దేవుని నుంచి వేరు చేస్తుంది. నీలో ఎప్పుడైతే పాపం ఉంటుందో దేవుని సన్నిధిని అనుభవించలేని పరిస్థితి, దేవునికి సెపరేట్ అయిపోయిన పరిస్థితి. ఆదాము హవ్వలు చూడండి ఒక్కసారి. ఆదాము హవ్వల్ని మరి సృష్టించి ఒక తోటలో పెట్టినప్పుడు ఆజ్ఞ అతిక్రమం చేశారు వాళ్ళు. ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపము అయిపోయింది. అది పాపము చేయకముందు ప్రతి దినము దేవునితో ఉన్న సంబంధము, ప్రతి దినము దేవునిలో వాళ్ళు ఆనందించడం, ప్రతి దినము దేవునితో నడిచే అనుభవము, ఉదయాన్నే లేవంగానే మరి దేవుని దర్శించే అనుభవం వారికి ఉన్నది. కానీ పాపం చేసిన తర్వాత ఆదాము హవ్వలు ఆ దర్శనాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధిని అనుభవించడం కోల్పోయారు. పాపము దేవునికి వారికి అడ్డుగా ఉన్నందున దేవుని దర్శించడానికే వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి దేవునికి దూరంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నా ప్రియమైన జనాంగమా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎనీ సిన్, ఏదైనా పాపం చేసి ఉన్నావేమో, ఏ విషయంలో నీవు తప్పిపోయావేమో, ఏ విషయంలోనైనా మరి దేవునికి అయాసకరంగా మీ జీవితాలు ఉన్నాయేమో, ఈ దినం మీ హృదయాలు పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో రిపెంటెంట్, పశ్చాత్తాపపడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు మరి నిశ్చయంగా కరుణించి మిమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19 ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లు మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు పొంది
తిరుగుడి. మారు మనసు అంటే మరలుట, మారు మనసు పొంది దేవుని వైపు తిరగడం. ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరిగి నీవు అయ్యా నా పాపములను క్షమించమని చెప్పి నువ్వు అడుగుతావో తప్పకుండా దేవుడు నీ పాపములను క్షమించే దేవుడు. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని శోధించి చూసుకునడి. మీ విశ్వాసం ఎలా ఉంది, దేవునితో నడిచే అనుభవం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏం చేయాలి? మనం మన జీవితంలో ఉజ్జీవం కావాలంటే ఏం చేయాలి? మనం ప్రతి దినము కూడా ఆయన వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి, ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేసే వారంగా ఉండాలి, నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. మన పాపాలు ఆయన సన్నిధిలో ప్రతి దినం ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఇవన్నీ 5 మనం చేయాలి ప్రతి దినం దేవుని సన్నిధిలో. క్రానికల్స్లో చెప్తున్నాడు దేవుడు 7th chapter 14th verse, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదనని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రక్షించబడిన మనము, ఆయన సొత్తుగా చేయబడిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయన బిడలము, ఆయన గుణలక్షణాలు స్వతంత్రించుకునే వారంగా మనం ఉండాలి. ఆయన ఆత్మను పొందుకునే వాళ్ళుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి దినము ప్రతి సెకండ్ కూడా మనం అనుభవించే వాళ్ళంగా ఉండాలి. ఆ శక్తితో మనం ప్రార్థించాలి. ప్రతి దినం వాక్యం ద్వారా సరిచేయబడాలి. మనం ప్రత్యేకించబడిన వారము కనుక ఆయనతో జీవించేలాగున మనం ఉండాలి. మనం ఎట్లా ఉండాలి అంటే రక్షించబడిన మనం మండుచున్న అగ్ని కణం వలె ఉండాలి. ఇతరులకు వెలుగునిచ్చే వాళ్ళంగా ఉండాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మన స్వార్థంగా ఉండకూడదు. ఇతరులను రక్షణలోనికి నడిపించే వారంగా మనం ఉండాలి. మన జీవితంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజు మన జీవితంలో ఒక ఉజ్జీవం కలిగి ఉందాం. మన జీవితంలో అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి అనే ఆసక్తి కలిగి, వారి తృష్ణ కలిగి దేవుని పరిచర్యలో పాలి భాగస్తులుగా మనం ఉండడానికి మీరందరూ ఒకసారి తీర్మానం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకు రివైవల్ మన జీవితంలో కావాలనేది, ఎట్లా రివైవల్ వస్తుంది, వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వర్షిప్ చేయడం ద్వారా, నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా, పశ్చాత్తాపడడం ద్వారా మనకి ఆ యొక్క ఉజ్జీవం అనేది సంఘంలో, మన ఆత్మీయ జీవితంలో, మన పర్సనల్ లైఫ్లో మరి ఉజ్జీవం వస్తుంది. నేడు సార్వత్రిక సంఘాలు చూసినట్లయితే ఉజ్జీవం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారనే ఆత్మీయ జీవితంలో విశ్వాసులుగా మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. కానీ వారి జీవితంలో నిజమైన విశ్వాసము, నిజమైన ఆ యొక్క ఉజ్జీవము లేని పరిస్థితుల్లో సంఘాలు మరి విశ్వాసులు ఉంటుండగా ఈ దినము మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినం మీరు సరి చేసుకోండి. మీరు జీవితాల్లో ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవా, ఈ దినము నీ ప్రణాళిక చొప్పున దేవానాయన మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తా ఉన్నాను. నాయన దేవానాయన వారి జీవితాల్లో మరి ఎటువంటి పరిస్థితుల్లో తప్పిపోయినారు, ఎటువంటి పరిస్థితుల్లో కృంగిన స్థితిలో ఉన్నారో, నిరాశ నిస్పృహలతో ఉన్నారో, ఎటువంటి డెస్పరేట్ కండిషన్లో ఉన్నారో ప్రభా మీ నామములో దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా యేసు అతి పరిశుద్ధ నామములో ప్రభా ఈ దినము నాయన మీకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప మేలుతో ప్రభా వారిని తృప్తిపరచండి. నూతన జీవితమును ప్రభా దేవా, నూతన ఉజ్జీవమును ప్రభా మీ నామములో దయచేయమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.